స్వప్నిల్ కొసాలే ఇండియాకి ఆ 3వ బ్రాంజ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. షూటింగ్లోనే మనకి 3 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఒకటి ఫస్ట్ మను బాకర్, ఆ తర్వాత మను బాకర్ అండ్ సరబ్జోత్ సింగ్. ఆ 3వ మెడల్ స్వప్నిల్ కొసాలే. ఈరోజు 50 మీటర్స్ 3 పొజిషన్ ఈవెంట్స్, అంటే నీలింగ్, ప్రూనింగ్ అండ్ స్టాండింగ్. సో 3 పొజిషన్స్లోనూ వాళ్ళ షూటింగ్ అనేది చేస్తారు. అండ్ అందులో ఇండియాకు ఒక బ్రాంజ్ మెడల్ గెలిపించాడు. బట్ ఆ తర్వాత కపుల్ ఆఫ్ బ్యాడ్ న్యూసెస్. ఒకటి, నిఖత్ జరీన్ తన బౌట్ ఓడిపోయింది. రౌండ్ ఆఫ్ 16 బౌట్ ఆ చైనీస్ బాక్సర్తో. వరల్డ్ ఛాంపియన్ చైనీస్ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా 2 టైమ్ వరల్డ్ ఛాంపియన్, బట్ ఫార్మర్ వరల్డ్ ఛాంపియన్. టఫ్ డ్రా అందింది నిఖత్ జరీన్కి. ఫస్ట్ రౌండ్లో కొంచెం అవుట్ ఆఫ్ సార్ట్స్ ఉండింది. సెకండ్ రౌండ్లో కొంచెం ట్రై చేసింది పుంజుకుందామని, బట్ థర్డ్ రౌండ్లో కంప్లీట్లీ అవుట్ ప్లేడ్. ది ఓన్లీ వే నిఖత్ జరీన్ గెలిచేది ఏంటంటే ఒక నాకౌట్ పంచ్ ఇస్తే కానీ, బట్ అది కుదరలేదు. నిఖత్ జరీన్ ఇస్ అవుట్. తర్వాత సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ షెట్టి బ్యాడ్మింటన్లో మలేషియన్ పేర్తో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ గేమ్ గెలిచారు. ఆ తర్వాత సెకండ్ గేమ్లో కొద్దిగా లీడ్ ఉండింది, థర్డ్ గేమ్లో కూడా కొద్దిగా లీడ్ ఉండింది కానీ, బట్ ఆ లీడ్ మీద క్యాపిటలైజ్ చేసి వాళ్ళు ముందరికి వెళ్ళలేకపోయారు. చాలా ఎర్రర్స్ జరిగినాయి. చిరాగ్ షెట్టి నియర్ ద నెట్. ఆ థర్డ్ గేమ్లో కూడా సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ షెట్టి ఇద్దరు ఆ నెట్ దగ్గర కొద్దిగా ఎర్రర్స్ చేశారు. గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళకి గేమ్ ప్లాన్కి స్టిక్ అవుట్ అవ్వలేదా లేదు వర్కౌట్ అవ్వలేదా అనేది మనకు తెలియదు. బట్ ఇట్స్ జస్ట్ నాట్ దే డే. బట్ August 1st ఈరోజు హెడ్లైన్ చేసేది స్వప్నిల్ కొసాలే విత్ బ్రాంజ్ మెడల్.